ఓం నమ శివాయ. శ్రీ కార్తీక మహాపురాణం 19వ అధ్యాయం 19వ రోజు పారాయణం. నారదుడు చెబుతున్నాడు, పృథుభూపాల, కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలు చెబుతాను విను. ఈ వ్రతస్థుడు మాంసము, తేనె, రేగపండ్లు, నల్లవాలు, ఉన్మాదకాలను భుజించకూడదు. పరాన్నభుక్తి, పరద్రోహం, దేశానట్లు త్రుజించాలి. తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును. దేవ, బ్రహ్మ, గురు, రాజులను, స్త్రీలను, ఘోర తష్టులను దూషించకూడదు. అవిసె నూనెను, నువ్వుల నూనెను, విక్రయాన్నమును, నింద్యమనే యుక్త భోజనమును, దూషితాహారమును విసర్జించాలి. ప్రాణి సంబంధిత మాంస చూర్ణాలను, ఆమ్ల సంబంధితులైన నిమ్మకాయల కొర్రల వంటి హీన ధాన్యాలను, చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు. మేక, గేదె, ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణ అమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు. బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను, భుజాతవనాలను విసర్జించాలి. రాగ పాత్రలలో ఉంచినటువంటి పంచగవ్యం, చిన్న చిన్న గుంటల్లో ఉండే పుల్లు, దైవానికి నిషేధించబడినటువంటి అన్నము, ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి. బ్రహ్మచర్యాన్ని, భూశయనాన్ని పాటించాలి. ఆకులలోనే భోజనం చేయాలి. 4వ జామున భుజించడమే శ్రేష్టం. ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్ష దినాలలో తైలాభ్యంగనం చేయకూడదు. విష్ణు వ్రతం చేసేవారు వంకాయ, గుమ్మడికాయ, ఓకుడుకాయ, పుచ్చకాయలను విసర్జించాలి. బహిష్ఠులతోనూ, మేచ్చులతోనూ, వ్రతభ్రష్టులతోనూ, వేద యువకులతోనూ సంభాషించకూడదు. అటువంటి వారి ఎంగిలి కానీ, కాకులు తాకిన ఆహారాన్ని కానీ, ఆశ ఔచ సంబంధిత ఆహారం కానీ, ఒకసారి వండి మరలా ఉడికించినది కానీ, 3 పెట్టిన అన్నాన్ని కానీ తినకూడదు. తన శక్తి కొలది విష్ణు ప్రీతికై సువార్చనలు చేయాలి. గుమ్మడి, వాకుడు, సరుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, ఆనప, చేదు, పొట్ట, రేగు, వంకాయ, ఉల్లి వీటిని పాడ్యమాదిగా పరిచయించాలి. కార్తీక మాసంలో కూడా ఉసిరికాయని తినకూడదు. ఇవే కాక ఇంకా కొన్నింటిని కూడా విసర్జించాలి. మరి కొన్నింటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి. ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి. కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతల సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు. 100 యజ్ఞాలు చేసిన వాడు కూడా ఈ స్వర్గాన్ని పొందుతున్నాడు. కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతాడు. కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి. ఓ రాజా, భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి. ఇంద్రజులందరూ కూడా రాజులు, సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుని సేవిస్తారు. విష్ణు వ్రతాచరపురులు ఎక్కడ పూజించబడతారో అక్కడ నుండి గ్రహ, భూత, పిశాచి గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి. యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు. ఇక 8వ ప్రజారంజనశీల, రుదుండ్రపాల. ఇక ఈ కార్తీక వ్రతోపధ్యాన విధిని సంగ్రహంగా చెబుతాను విను. విష్ణుప్రీతి కోసము, వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉపజ్ఞానం చేయాలి. తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు గలది, 4 ద్వారాలు గలది, పుష్ప వింజామరలచే ఆకర్షించబడినది అయినటువంటి శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి. 4 ద్వారాల వద్ద సుశీల, పుణ్యశీల, జయ, విజయ అనేటువంటి 4 ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వాటిని ప్రత్యేకంగా పూజించాలి. తులసి మొదట్లో 4 రంగులు గల ముగ్గులతో సర్వతోభద్రమనే అలంకారాన్ని చేయాలి. దానిపై పంచరత్న సమన్వితము, నారికేల సంయుక్తము అయినటువంటి కలశము ప్రతిష్ఠించి శంఖచక్ర, గదా, పద్మాధారి, పీతాంబరుడు, లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణుని పూజించాలి. ఇంద్రాది దేవతలను ఆయా మండలాల్లో అర్పించాలి. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి. గురువు ఆజ్ఞ ప్రకారం శ్రీహరి సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడచోపచారాలను పూజించి పంచభక్ష భోజ్యాలను నివేదించాలి. గీత వాద్యాది మంగళ ధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతకాలకృత్యాలు నెరవేర్చుకుని నిత్యక్రియలను ఆచరించాలి. పిదప నిష్కల్మ శాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి.
ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించినవాడు, విష్ణు పూజ చేసినవాడు తప్పక వైకుంఠాన్ని పొందుతున్నాడు. ఓ బ్రాహ్మణులారా, మీరు సంతోషించడం చేత నేను విష్ణు అనుగ్రహమును పొందేదనుగాక. ఈ వ్రతాచరణ వలన గత 7 జన్మలలోని నా పాపము నశించుగాక, నా కోరికలు తీరునుగాక, గోత్ర వృద్ధి స్థిరమగుగాక అని బ్రాహ్మణుడు క్షమాపణ కోరాలి. వారి చేత తదాస్తు అని దీవించబడి దేవతోద్వాసనను చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరించబడినటువంటి గోవును గురు దానం ఇవ్వాలి. అటు తద్వారా సజ్జలతో కూడినటువంటి వాడై భోజనాదులు పూర్తి చేసుకోవాలి. ఇంతటితో 19వ అధ్యాయం సమాప్తం. కార్తీక మహాపురాణం 19వ రోజు కార్తీక పురాణం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.